మంచిదండి. మరి అందరూ నిశ్శబ్దంగా ఉంటే వాక్యాన్ని చూసుకుందాం. లేదు ఎవరైనా మాట్లాడతారంటే వాళ్ళకి మైక్ ఇస్తాను, మీరు అయిపోయిన తర్వాత వాక్యాన్ని చూసుకుందాం. ఓకే, మంచిది. ఒక మాటను చూసుకొని ముందుకెళ్ళిపోదామండి. కీర్తనాల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూసుకొని మనం ముందుకెళ్ళిపోదాం. చాలు. ఏమంట? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నది, ఆయన ఆశ్రయించే నరుడు ధన్యుడు. చిన్న ప్రార్థన చేసుకుని ఆ తర్వాత వాక్యానికి వెళ్ళిపోతుంది. కళ్ళు మూసుకున్నట్లు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని విలవిల దూతులతో పడబడిచిన మహాగొప్ప దేవా, మీ గణమైన పాదాలకు నమస్కారం. ఇదిగోనైనా ఉదయకాల సమయం అందు మీ పిల్లలు మీ యందు భయము భక్తి కలిగి జీవించడానికి ఈ లోకంలో నా ప్రభ మరి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి ఈ లోకంలో నా ప్రభ మరి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నాన్న కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు నాయన, ఇదిగో ఈ మా గ్రామస్తులున్న నా ప్రభా మరి ప్రతి ఒక్కరిని మీరు తోడుగా నా ప్రభా ఉండి నడిపించండి. ఏబు గారికి ఎలాగైతే కంచె వేస్తారు, ప్రతి కుటుంబానికి మీరు కంచె వేసి కాపాడి మీ కృపలో భద్రపరచండి. ఎవరు కూడా అయోగ్యంగా నడువుకున్నట్లు నా ప్రభా మరి భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. వింటున్న మీ పిల్లలకి వినేటువంటి చెవులను గ్రహించేటువంటి మనసును దయచేయండి. చెప్తున్న నాకును మీ జ్ఞానం మీ ఆలోచన దయచేస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి విడిపించిన పరమ తండ్రి, ఆమేన్. మనం నిశ్శబ్దంగా ఉంటే కొన్ని విషయాలని తెలుసుకుందామని. మీరు ప్రతిరోజు వాక్యం వింటారు, ప్రతిరోజు చదువుతారు. మీకు వాక్యం తెలియదంటే ఎవరు కూడా లేరు, అందరూ వాక్యం తెలిసిన వారే. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి కూడా చర్చకొచ్చిన వారే. వాక్యం చదవడం ప్రాముఖ్యమా, దాన్ని పాటించడం ప్రాముఖ్యం అంటే ఖచ్చితంగా వాక్యం చదివిన దానికంటే పాటించడమే ప్రాముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆచరించడం వేరు, దాన్ని చూసి నేర్చుకోవడం వేరు. ఏదైనా మనం పాటిస్తేనే దాన్ని మనము పొందినట్లు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువ వాక్యం చదివే వారిని, పాటలు పాడేవారిని, లేక ఏ ఒక్కనాడు కూడా ఏ ఒక్క సండి కూడా తప్పేయకుండా ప్రార్థనకు పోయేవారిని, వారికి పని పాట లేదు, ఏమంటారు ఇల్లంటే గుర్తులేదు, ఇంకో పిచ్చి అంటారు. ఇది పిచ్చి కాదు, అది మన బాధ్యత. మీరు దేవుణ్ణి కానీ అర్థం చేసుకుంటే దీంట్లో ఉన్న ఆనందము దేనిలో లేదు, మీరు ఎక్కడ కూడా చూడలేదు. ఏంటి, ఈ లోకంలో ఉన్నప్పుడు కష్టాలు రావచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. కొంతమంది మాట్లాడతారు, ఎప్పుడైతే నీవు దేవుని నమ్మగా ఏమైపోతాంట, మీకున్న శ్రమలన్నీ పోతాయి, మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి. ఎవరు చెప్పరు? ఎక్కడైనా రాశారా బైబిల్లో? మీరు ఎప్పుడైతే దేవుని నమ్ముతారో అప్పుడే మీకు శ్రమలు మొదలైతే. ఇది గుర్తుపెట్టుకోండి. నా మార్గము విశాలత అన్నాడా, వెనుకట అన్నాడా? వెనుక మార్గము చాలా కఠినమైన మార్గము. ఈ లోకంలో నీ దేవుని నమ్మినా చనిపోతావు, దేవుని నమ్మకపోయినా చనిపోతావు. ఆస్తులు సంపాదించినా ఈ లోకంలో ఏదో ఒకనాడు ఈ భూమి మీద ప్రతిదీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే ప్రతి మనిషి కూడా. మరి శ్రమలు వస్తే ఎందుకు దేవుని నమ్మాలి? నాకు చెప్పండి, మీరందరూ ఎందుకు చర్చకొచ్చారు? ఎందుకు దేవుని నమ్ముతారంటే మీ ఉదాహరణ ఏమిటి, లేక మీ జవాబు ఏంటి ఒకసారి చెప్పండి. ఎందుకు వచ్చారు చర్చకి? ఎందుకు వచ్చారు? మీకే నా మాటలు అర్థమవుతా? మీ నోటికి ఏదిస్తే చెప్పండి. మనము ఈ శరీరములో ఉన్నప్పుడు ఎందుకు దేవుని నమ్ముతామంటే చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకములో పడకుండానట్లు, మనము చనిపోయిన నరకములో బాధపడకుండానట్లు. ఈ భూమి మీద ఉండే మహా అంటే 60-70 సంవత్సరాల నుంచి శ్రమలు ఇబ్బందులు ఉండొచ్చు, కొన్నిటిని వదులుకోవాల్సి కూడా రావచ్చు. కానీ దేవుడిని కానీ వదులుకుంటే
కోటాన కోట సంవత్సరాలు ఏం చేయాలి? ఏడుస్తూ, పండ్లు కొరుకుతూ, బాధపడుతూ అగ్నిలో కాలాలి. వంట చేస్తున్నప్పుడు మీకు ఖాళీ ఉంటుంది, చేతులు ఎట్లుంటది? చల్లగా ఉంటుంది కదా. ఎట్లుంటుంది చెప్పండి? వర్ణాలు అనిపిస్తే, చూపు అనిపిస్తే మారిపోయే ఈదంటే మీరు చెప్పుకోలేక ఉరుకుతారు, పరిగెత్తారు దవకానికి. ఎవరైనా గ్యాస్ నీళ్ళు పోసుకొని పై కాల్చుకున్న వాళ్ళు పోయి అడగండి, ఎంత చల్లగా ఉందా మనకి, ఎట్లా ఉందని. ఏం చెప్తారు? ఎలా ఉంది? ఆ బాధ ఎవరు అనుభవిస్తారో వాళ్ళకే తెలుసు. ఇది కేవలము కొన్ని రోజులే ఉంటుంది ఇడ, కానీ చనిపోయిన తర్వాత మాత్రము నీకు అవకాశము రాదు. శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడే మనము భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి ఏది ఇష్టమో ఏం లేదు. ప్రతిరోజు మనం బైబిల్ చదువుకున్న కొద్ది ఏం చేయలేదా, మనము మార్చుకోవాలి. బైబిల్ మనకు అర్థమైన కొద్ది. లేదండి మా పెద్దలు అలాగే చేస్తాం, మేము అలాగే చేస్తామంటే మీ పెద్దలు చదివలేము, మరి మీరెందుకు చదువుతారు? మీరు చదివలేదు, మీ పిల్లలు చదవాలని ఎందుకు అనుకుంటారు? మీ పెద్దలు ఎవరైనా మొబైల్ ఫోన్లు పెట్టిన ఇప్పుడు ఫోన్ లేకుండా ఎవరైనా పని ఉంటారా? అప్డేట్ చేయాలంటే కాలాన్ని బట్టి మనిషి ఎదిగాడు. అంటే బైబిల్ చదువుతున్న కొద్ది మనకు అర్థం కావాలి, అర్థమైన కొద్ది మన జీవితం మారాలి. బైబిల్ని మనకు అనుకూలంగా మార్చుకోకూడదు. ఇది గుర్తుపెట్టండి. బైబిల్ నీలో ఇది తప్పు అంటే అది ఖచ్చితంగా తప్పే, సరి చేసుకోవడానికి అవకాశము లేదు. అందుకని జాగ్రత్త మనం చూస్తున్నామండి. ఈ మాట ఏం చెప్పారు? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఏదైనా తింటున్నప్పుడు ఏం చేస్తారు? మీరు టేస్ట్ చేస్తారు కదా. మీరు సపోజ్ 5-6 తిరిగిపోతారు, పోయినప్పుడు ఏదో ఒక పండు కొనడానికి పోతే వాళ్ళు ఏమన్నారు తెలుసా? కొద్ది కోసిస్తారు, తినండి, రుచి చూడండి అంటే మీరు ఎప్పుడు పండు తింటారానా? ఎప్పుడు పండు తింటారానా? చాలా సార్లు తింటారు, కానీ కొన్ని ఫుల్లగా, కొన్ని తీగ ఉంటుంది. వాడు వ్యాపారం చేసుకోవడానికి తీగ ఉన్న పండును కోసిస్తాడు. ఆ పండు తిన్న తర్వాత నీకేమనిపిస్తుంది? బాగుంది, కొనుక్కోవాలి. దేవుని కూడా నీవు చదివి తెలుసుకుంటే ఏమైపోతుంది తెలుసా? ఆనందము, అసంతోషము వేరు. దేవుడు సూటిగా చెప్పాడు. మీరు అనుకోవచ్చు, ఒకవేళ వారమంతా మా ఇష్టం వచ్చినట్లు పనిచేసి చర్చకొచ్చిన మోకాలు ఇచ్చి ప్రార్థన చేస్తే అయిపోయా మా దేవుడు క్షమిస్తాడు అనుకుంటే మీరు పొరపడతారు. ఇదిగో మేము కానికేస్తాము సండే నాడు, లేక బల్లారాధన నాడు అనుకుంటే మీరు పొరపడినట్టే. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అది చేయకుండా మానుకోవడమే మన పని. ఎందుకు తెలుసా? మన శరీరంలో 2 చేతులు, 2 కాళ్ళు, నడినట్టు మొదలుకొని అరికాల వరకు దేవుడు ఏ కొదవ లేకుండా చక్కగా ఇచ్చాడు. శరీరంలో ఏదైనా ఒకటి లేని వాడిని పోయి దాన్ని విలువేంత అడగని చెప్తాడు. సపోజ్ చేయలేడు అనుకోండి, వాడిని పోయి అడగండి, చెయ్యి విలువేంటి చెప్తాడు. కన్ను కనపడిన వానికి కళ్ళు యొక్క విలువేంటి చెప్తాడు. అన్ని ఉన్నప్పుడు మనకు విలువ తెలియదు. దేవుడు ఏమంటాడు తెలుసా? అవసరమైతే నీ శరీరంలో ఈ పనికొచ్చి ఈ అవయాల్ని తీసేయి, కానీ పాపం చేయదు. ఇంత ఖచ్చితంగా చెప్పుతున్నాడు దేవుడు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి చూద్దామండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం మనం చూసుకుంటే 42 నుండి మనం చూస్తున్నాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం జాగ్రత్తగా మీరు రాష్ట్రాన్ని కావాలంటే జాగ్రత్తగా రాసుకోండి. ఇంటికి పోయి మీ పిల్లలతో చదివించండి, లేదా మీరు చదువుకోండి. వాక్యం ఏది చెప్పినా ఖచ్చితంగా అది చెప్పిందంటే అది చేయాలి, లేదంటే నీవు దానికి పనికి రావు. మీరు అనుకోవచ్చు, ఎవరో ఒకరు అయ్యగారు కానివ్వండి, నాలాంటి వారు కానివ్వండి, ఎవరన్నా కానీ మీ నెత్తి మీద చేయబెట్టి పరలోకానికి పంపిస్తారనుకోవచ్చు. మీ నెత్తి మీద ప్రార్థన చేసినంత మాత్రం మీరు పరలోకానికి వారు మీ పాపాలు క్షమించబడవు. మిమ్మల్ని మీరే మార్చుకోవాలి, మిమ్మల్ని మీరే సరి చేసుకోవాలి, రోజు రోజుకు మీరు మార్చుకోవాలి. చూడండి ఏమంటున్నాడు. ఏమంటా?
నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఏమంట మీరేం చేస్తారు? మీ పిల్లల్ని అప్పుడప్పుడు అల్లా చేస్తారని ఇంటికాడ వారేసి వస్తారు. చిన్నగా ఉన్నప్పుడు వాక్యం తెలియదేంటి తెలియదు, మనకందరికి తెలుసు. ఇప్పుడు ఉన్న వాళ్ళు 10 ఏళ్ళ కింద ఉన్నారా? ఇంత చర్చకు వచ్చేవాళ్ళ? ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు? తల్లిదండ్రులు తెలుసుకున్నారు కాబట్టి. మీకు జ్ఞాపకం ఉందో లేదు, మన ఊళ్ళో నేను 3 సంవత్సరాలు బైబిల్ నేర్పించిన పిల్లలకు ప్రతిరోజు కూడా మన ముద్దేసి కానివ్వండి, యాకోబు లేక గుండ్రేవులేసు, ఇంకా పిల్లర్శివులు చాలా అప్డేట్ అయ్యారు. అప్పుడు నుండి కొనసాగతనే ఉంది ఇప్పటి వరకు కూడా. ఇంకా మనం అందరు గడిపోయిన కొనసాగుతుంది. ఎందుకు తెలుసా? ఒక్కసారి మార్గం దారి వేసి ఆ దారిని అందరూ పోతూనే ఉంటారు. నా ఒక్క గొప్పతనము మీ గొప్పతనము కాదది. దేవుడు ఏర్పరుచుకున్న మార్గములు ఎవరు కూడా అటంకపరచకండి. ఆయన అంటున్నాడు, పిల్లల్ని నా దగ్గరికి రానియండి. ఇప్పుడు ముందు చదువుతున్నాను, 40 వచ్చిన ముందు చదవండి. 40 నిజంగా చెప్తున్నాడంట. మీకు వచ్చే ఫలాన్ని ఇంకొకటి ఎత్తుకుపోకుండా చూసుకోండి. సాయంత్రం వరకు పని చేశారు, మీరు చేసిన పని కష్టము ఇంకొకటి కనబడితే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లుంటది? ఈరోజు పని కాపేసి మీరు చర్చకొచ్చారు, ఈరోజు మీరు పొందే ఆశీర్వాదం ఇంకోటి తీసుకుంటే ఎలా ఉంటుంది? ఎవడు కష్టపడి పని చేస్తే వాని జీతం వాడే తీసుకోవాలి. ప్రతిరోజు చర్చకు పోతున్నారు, ప్రతిరోజు వాక్యం ఉంటున్నారు. ఎప్పుడైనా ఈ రోజుకి రేపటికి నాలో మార్పు వచ్చిందా అని ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా? గుర్తు చేసుకోకపోతే చేసుకోవాలి. రోజు రోజుకి మనము ఎదుగుతాం. చిన్నపిల్లలు ఉంటారు, వచ్చే సంవత్సరంకి సపోజ్ ఇక్కడ చాలా మంది పిల్లలు గుర్తు దొరకరు. నాకు అంత పెద్దగా అయిపోయారు ఎందుకంటే పిల్లలు 5 ఏళ్ళకి 5 సంవత్సరాలకి ఎవరు గుర్తు దొరకరు. గింత పిల్లలు పెద్ద పెద్దగా అయిపోయారు, గడ్డలు మిసలు వచ్చారు, వాళ్ళు నాకన్నా పెద్దగా వస్తారు. పిల్లలు ఎదుగుతారు, మన శరీరం అవయవం ఎదుగుతుంది, మన ఆర్థిక పరిస్థితి ఎదుగుతుంది, మన సంపాదన ఎదుగుతుంది. సైకిల్ ఉన్నవాడు బండి వేస్తాడు, బండి ఉన్నవాడు కారు వేస్తాడు. ఆత్మీయ స్థితి మాత్రం ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది. ఎదిగారా? ఎదగాలి ఖచ్చితంగా. ఎందుకు ఎదగాలి? ఇప్పుడు మనం చూసుకుంటే ఒకసారి 45 నుండి చూసుకోండి. ఎందుకంటే సమయం అయ్యే తక్కువ ఉంది కాబట్టి మనము కట్ చేసుకుంటూ పోతున్నాం. ఏమంటా? నీ పాదము అంటే నీ కాలు. ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టండి ప్రతి ఒక్కరు కూడా. నీ కాలు నీకు అర్థంగా వస్తే, ఒకవేళ ఏదైనా చేయకూడని పని చేయడానికి నీ యొక్క పాదము పరిగెడితే, ఎక్కడైతే నీ వెళ్ళకూడదో ఆ చోటుకు వెళ్ళడానికి నీ పాదము పరిగెడితే, అవసరమైతే దాన్ని తీసి పారే. 2 కాళ్ళు ఉన్నవాడే కదా నీ పరిగెత్తింది, 2 కాళ్ళు ఉన్నవాడే కదా ఒక చోట నిలవలేకపోతున్నావు, 2 కాళ్ళు ఉన్నవాడే కదా దేవునికి ఇష్టమ కాని పని నువ్వు చేయడానికి పరిగెత్తుతున్నావు. అవసరమైతే దాన్ని నరికే గాని జాగ్రత్త. అంటే శరీరంలో ఉన్న అవయవాలను తీసే అంటే ఎంత భయంకరమైనటువంటి శిక్ష ఉంటుంది, మనం గుర్తు చేసుకోవాలి. మనిషి స్వభావం ఏంటో తెలుసా? ఏది చేయొద్దంటే అదే చేస్తాడు. ఎవరైనా ఒక సందుకి ఇట్లా బ్యానర్ కట్టి కట్టి ఈ సందు బాగోద్దంటే ఏముందో చూసే రావడం, వానికి నిద్ర రాదు. అది ఏం జరిగిందో తెలుసుకునేంత వరకు. దేవుడు అంటాడు, నేను వద్దంటే ముందుకు ఇంకో మార్గం ఉండదు. ప్రార్థన చేస్తే సరిపోతుంది కదా, కానిపిస్తే సరిపోతుంది కదా, అది నీవు అనుకుంటావు, దేవుడు అనుకోడు. చూడండి తిరిగి ఏమంటాడు,
రెండు పాదములు కలిగి నరకములో ప్రవేశించట కంటే, నరకానికి పోవట కంటే, నీ కన్ను నిన్ను జాగ్రత్త. నీ రెండు కన్నున్నవని నీ చూపులు ఎక్కడ పడితే అక్కడ చూస్తే, ఏ ఆలోచనతోనైనా చూస్తే, ఒకవేళ దేవునికి ఇష్టం లేని చూపు నీవు చూస్తే పెరిగే. ఎంతమంది గుడ్డి వాళ్ళు బ్రతకతలేరా? ఎంతమంది కుంటి వారు బ్రతకతలేరా? అలాగే నీ బ్రతుకు కానీ ఒకవేళ నీవు దేవునికి ఇష్టం లేని పని చేస్తే మాత్రం నరకానికి పోతావు. రెండు కన్నులున్నావని వివరించున్నావా? రెండు కన్నులున్నావని నీవు ఒకవేళ నీ ఇష్టానుసారంగా నడుస్తున్నావేమో, అది పోతే దాని బాధ ఏంటో నీకు తెలుస్తుంది, దాని వెలుగేంటో తెలుస్తుంది, ఎందుకు ఇచ్చాడో దేవుడు తెలుస్తుంది. జాగ్రత్త, భయము భక్తి కలిగి ఉండాలి. ఈ రోజు ఎలాగైతే ఇక్కడ ఉన్నారో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండాలి మీ జీవితం. మనిషి జీవితం ఏంటో తెలుసా? 10 మంది ఉన్నప్పుడు ఉన్నట్టు కాదు, ఒకడు ఉన్నప్పుడు నీ ఆలోచన ఏమై ఉన్నది? 10 మందిలో 10 మంది కనపడడానికి, లేక 10 మందిని సంతోషపరచడానికి, లేక 10 మందిని మెప్పించడానికి మనిషి ఒకవేళ ఒకరు వెళ్ళ మనిషి పైకి మాత్రమే రంగులు మార్చొచ్చేమో కానీ నీ ఆత్మీయ స్థితి ఎవరు చూస్తారు? హృదయాన్ని ఎరిగిన దేవుడు ఏమి కనిపెడుతున్నాడో మనం ఆలోచన చేయాలి. ఒకవేళ అలా జాగ్రత్త పడకపోతే ఎవరికి నష్టం చెప్పండి? మీకే. ఎవరు జాగ్రత్త పడకపోతే వాళ్ళకే నష్టం. భార్య పరిశుద్ధంగా ఉంటే భర్త ఎత్తబడదు, భర్త పరిశుద్ధంగా ఉంటే భార్య ఎత్తబడదు, తల్లిదండ్రులు పరిశుద్ధంగా ఉంటే పిల్లలు ఎత్తబడరు, పిల్లలు పరిశుద్ధంగా ఉంటే తల్లిదండ్రులు ఎత్తబడరు. జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు వాళ్ళు పరిశుద్ధత కలిగి ఉండాలి. చూడండి ఏమంటుంది, రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే, ఒంటె కన్ను కలిగి దేవుని రాజ్యములో ప్రవేశించుట. ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు ఈడ కనపడతాడు, ఆడ కనపడతాడంటే ఎంత ఖర్చు అని కానీ అడిగిపోయి దేవుని చూడాలనుకుంటారు. కానీ మనకి తెలియని సత్యం ఏమిటంటే మనం చనిపోతేనే దేవుని చూస్తాం. శరీరంలో ప్రాణం కలగకుండా ఎవడు కూడా దేవుని చూడలేడు. ఇది గుర్తుపెట్టండి. అక్కడ అలాగే ఉంచుతండి. ప్రసంగి గ్రంథం 12:17 వచ్చిన చూద్దామండి. ఏమంటా? మన్నైనది వెనకట వల్ల. మన్నంటే ఏమిటి? ఏమి? ఈ శరీరము దేవుడు మట్టితో చేశాడు. ఈ శరీరము కేవలం ఆత్మ నివసించడానికి మాత్రమే ఈ భూమి మీద ఉంది. ఈ లోకంలో నీవు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ఈ శరీరంలో ఆత్మనంత వస్తే శరీరము పనిచేస్తుంది. ఎలాగైతే దేవుడు ఈ యొక్క ఆత్మ లేకుండా మట్టితో శరీరాన్ని చేశాడో అదే ప్రకారమే ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం ఏమైపోతుందంట? మట్టికి తెలుస్తుంది. మన్నైన వెనుకల వల్ల మళ్ళీ మట్టికి చేరను ఆత్మ. దాన్ని దయచేసి నా దేవుని ఎద్దుకే పోవు. నువ్వు దేవుని చూడాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి దేవుని చూడాలంటే? చావాలి. చావడానికి సిద్ధమేనా? ఇదేంటండి మన మందికి వస్తా ఉంటారా? మనిషి చావంటే ఎప్పుడు భయం తెలుసా? 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాతే. అప్పుడు బలం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, పిల్లలు సంవత్సరాలు అంటే ఎందుకు రావాలన్నారు. ముసలి పోయి అడగండి 60-70-80 సంవత్సరాలు, అమ్మ ఇంకా 8 దినాలు బతుకుతామని. నీకేమంటారు? ఆయన నా కాళ్ళు నాకు పని చేయదు, కంటి చూపు పని చేయదు, పిల్లలు మాట వెనక, సమయానికి తిండి పెట్టక, లేక తిండి అరక్క, మంచి మంచి వాళ్ళు కనబడతారు. దేవుడు మమ్మల్ని ఎందుకు కనబడతారు? ఎందుకు మరి? ఎవరు వస్తావు? ఎవరి కాలం ఉన్నప్పుడు ఎందుకు వద్దంటారు మరణం? అప్పుడు బలం ఉంటుంది కాబట్టి ఎంజాయ్. నీవు 100 సంవత్సరాలు బ్రతికినా చావాల్సిందే. పౌలు గారు ఏమన్నారు తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 వచ్చిన 19 అనుకుంటా. ఒకసారి చూద్దామని. 19-20 చూడండి. నా మట్టుకైతే ఏమంట?
నా గురించి మాత్రమే చెప్తున్నా. నా మట్టుకైతే బ్రతుకుని క్రీస్తు అంటే ఏంటి? నేను బ్రతికినంటున్నాను, యేసు గురించే బ్రతుకుతాను. చావైతే ఏమంట? లాభం అంటే అర్థం తెలుసా? మంచి పంట పండి లాభం వస్తే ఆనందంగా ఉంటారా? ఎట్లా ఉంటుంది చెప్పండి? బాధపడతారా? మీ చేను పంట పండితే ఆనందం పెట్టదు. దేవునికి నన్ను ఒక 2 సంచులు వేయాలంటారు. మీ పిల్లలు చదివి పాస్ అయితే ఆనందం పెట్టదు. నీవు సత్తి కూడా నీకు మేలు. ఎప్పుడు మేలు? వాక్యానుసారంగా జీవించి వాక్యానికి లోబడి బ్రతికినప్పుడు మాత్రమే మనం సత్యమే లాభం. నేనైతే అతను ఎప్పుడైనా నాకు చావురాదు సిద్ధం. మరి మీరు? దేవుడు ఎప్పుడు వచ్చి మనం తీసుకుపోతాడో తెలియదు. రాకపోతే ఎవరైనా 2 సంవత్సరాలు బతుకుతాడని తల్లి గర్భంలో నుండి లైన్గా వచ్చినట్లు లైన్గా చచ్చిపోతలేము. ఒకవేళ అన్న చచ్చిపోతాడు అంటే తమ్ముడు ఒకవేళ జాగ్రత్త పడతాడేమో. తల్లిదండ్రులుగా పిల్లలు చచ్చిపోయేవారు ఉన్నారు. మన సాగు మన చేతుల్లో లేదు. జాగ్రత్త. భయభక్తులు కలిగి జీవించాలి. మన భక్తి అనేది మనుషులు కనిపడేది కాదు, దేవుడికి మాత్రమే కనపడాలి. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ఏమన్నా చెన్నైకి లేనప్పుడు తిని పెడతారా? చెప్పండి. ఈ లోకములో ఉన్నప్పుడు మనుషులు ఏమనుకుంటారో కాదు, దేవుడు ఏమనుకుంటారు ఇది మాత్రమే చూస్తుంది. ఇది రైటా రాంగా? ఇది వాక్యానుసరణ కాదా? వాక్యం దీన్ని ఒప్పుకుంటుందా లేదా? దేవుడు నన్ను ఒప్పుకుంటారా లేదా? ఇది మాత్రమే చూస్తుంది. మిమ్మల్ని పొగిడిన వారే రేపు చెప్తారు. మనుషులు ఎట్లా ఉంటారో తెలుసా? నిన్ను హెచ్చిస్తారు. రేపు ఏమన్నా నీ వల్ల కొన్ని తప్పు జరిగితే నేను తెలుస్తాను. నేను సన్మానించిన వాళ్ళే తెలుస్తాను. మనిషి స్వభావం అదే. మాట మార్చలేము, కానీ దేవుడు అలాంటి వాళ్ళు కాదు. చూడండి కింద మార్చుకోవట్ల కింద చదవండి. 48 వచ్చు. ఏమంట? పురుగు అంటే ఏంటి? మీ పత్తి చేత పురుగా? నరకములో నీ ఆత్మ చావదు. 1,000,000,000 సంవత్సరాలైన అగ్గిలో కాలుతూ ఉండాలి. ఒకసారి చెప్పండి, అగ్గిలో ఉంటే దాని బాధ ఎలా ఉంటుంది? ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పాడు అంటే నీవు నేను నరకములు బాధపడుతున్నాను. నరకముల వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆరని అగ్గిలో కాలుతాము కాబట్టి చెప్తున్నాడు జాగ్రత్త. సరే, తింటున్నారు కదా, ఉప్పు వేయకుండా వంట చేస్తే తింటారు ఎవరన్నా? రుచికరమైనది ఏమిటి? ఉప్పు. ఆ ఉప్పులో టేస్ట్ పోతే, ఆ ఉప్పులో సారం పోతే దానికి ఎక్కడి నుండి మీరేమన్నా ఇంజక్షన్ వేస్తారా? కెమికల్ కలుపుతారా? ఉప్పులో నుండి సారం పోతే ఏం చేస్తారు? తీసి దెబ్బకు వారేస్తారు. ఉప్పు ఎలాగైతే రుచికరంగా ఉంటుందో క్రైస్తవుడు అనేవాడు ఈ లోకానికి రుచికరంగా ఉండాలి. చదవండి. ఏమంటున్నాడు? ఉప్పు మంచిదే. ఉప్పు సారం పోతే దేని వల్ల దానికి సారం చేస్తారు. ఒకసారి మీరు దేవుని అంత విశ్వాసం కోల్పోయిన తర్వాత ఎక్కడి నుండి విశ్వాసం తెచ్చగలుగుతారు? మీరు అనుకుంటారు మేము తప్పు చేస్తే ఆదివారం పోయి ప్రార్థన చేస్తే అయిపోయి. ఒకటి మాత్రం బయటకు చెప్తుంది ఏంటో తెలుసా? ఒకసారి కడగబడి, ఒకసారి వాక్యం తీసుకోండి, ఒకసారి వాక్యానికి లోబడి, ఒకసారి ఇదిగో నేను నీ వాడు అనిపించుకున్న తర్వాత నీవు కానీ పట్టుబడి ఉండకపోతే నిన్ను మాడని ఎవరు చదువు కాదు. ఇదేంటండి అంటే వాక్యం అదే చెప్పండి. పిల్లలు ఎప్పుడు ఎంత చక్కగా చెప్పారు? యోహాను సువార్త 6:54 నుండి, ఎవడు నా శరీరాన్ని తినే నా రక్తధారలతో వాడు నిత్య జీవము గలవాడు, చనిపోయిన నువ్వు తిరిగి లేదు. ఎవడు నా శరీరాన్ని తిన్నాడో నా రక్తం త్రాగుతాడు, నేను వాడులోడు, వాడు నాలో నివసించును. నీలో దేవుడు ఉండాలంటే ఏముండాలి? ఏముండాలి? నువ్వు ఆయన శరీరాన్ని తిని రక్తం తాగి బాప్తిసం తీసుకొని కరెక్ట్గా ఉన్నాడు. బాప్తిసం తీసుకోకుండా ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా బయటే ఉన్నారు. వాళ్ళకి దేవుడికి సంబంధం లేదు. ఇది గుర్తుపెట్టాడు. నేను చర్చకు వచ్చినా, కానికేసినా, ప్రార్థన చేసినా దేవుని రాజ్యానికి మాత్రం పోలేదు. ఇది గుర్తుపెట్టాను. ఎందుకు దేవుని రాజ్యానికి పోలేదు? ఏదైనా ఒక ఫంక్షన్ హాల్లో టికెట్ పెట్టారంటండి,
టికెట్ లేకుండా లోపలికి ఇస్తారా? తెలుస్తారా? టికెట్ ఉంటేనే ఆ టికెట్ మీద మన సీట్ ఉంటుంది, సీట్ నెంబర్ ఉంటుంది. రిజర్వేషన్ చేసుకుంటే ఎలాగైతే మనకి రైల్లో సీట్ ఉంటుందో అలాగా నువ్వు రిజర్వేషన్ చేసుకోలేదు ఎట్లా చెప్పండి? జాగ్రత్త ప్రతి ఒక్కరు ఒకసారి చూద్దామండి, ముగిచ్చేస్తాను. సమయం లేదు కాబట్టి జాగ్రత్తగా ముగిచ్చేస్తాను. ఒకసారి చూసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి ఒక 5 అక్షరాలు మనం చూసుకున్నాం. అంతటా నేను, జాగ్రత్తగా వినాలి, అంతటా నేను అన్నాడు యోహాను గారు దర్శనము చూస్తూ, ఇక భూమి అంతమైన తర్వాత జరుగుతున్నటువంటి సన్నివేశాలను చూస్తూ, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయాను. ఇదెప్పుడు? తీర్పు జరిగిన తర్వాత నివసించేవారు ఎవరైతే పరిస్థితులు ఉంటారో వాళ్ళు ఉండేవారు ఎలా ఉంటారో చెప్తున్నారు. సముద్రమును ఏకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరించబడి ఉన్న పెళ్లి కుమార్తె వలె పై నుండి దిగి వచ్చేట చూచితిని. ఈ మాట అర్థమైందా మీకు? ఈ భూమి, ఈ ఆకాశం అంతా గతించిపోతుందంట. ఈ భూమి ఆకాశం గతించిపోయి కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది. ఒకసారి మనం 20వ అధ్యాయం 11వ వచనం చూసుకుంటాంటది, ఆయన సముఖమున భూమాకాశములు పారిపోయిను అని. ఆ తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుందంట. ఏదైతే ఎత్తబడిన సంఘం ఉందో అది పై నుండి తిరిగి దిగి వస్తుంది. ఆ తర్వాత అక్కడ నివసించే వారి గురించి ఎంత చక్కటి మాట చెప్పారు చూడండి కింద. అప్పుడు ఇదిగో దేవుని నివాసము. అప్పుడు మీరు ఇలా ప్రార్థన చేసి ఎదగాల్సిన అవసరం లేదు, ఆయనే మనతో పాటు ఉంటారు. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తాను వారికి దేవుడై ఉండి ఏమంట అప్పుడు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును చూడుస్తాడంటే నీకు ఏదైనా బాధ, ఏడుపు ఏం లేదు. పెళ్ళం గొడవ లేదు, భర్త గొడవ లేదు, పిల్లల గొడవ లేదు. దేవుడు ఉంటాడు. నీకు అప్పుడు ఆనందమే ఆనందం. చేరమంటలేదు, నాకు అప్పు లేదు, నా పిల్లలు పెళ్లి చేయాలా, ఇవన్నీ ఉండలేవాడా? దేవుడు దేవునితో పాటు మనం ఆయనతో పాటు ఉండడానికి మనం సిద్ధపడి ఉండాలి. లాస్ట్ ఒక చిన్న చెప్పి ముగిచ్చేస్తాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా, ఒకసారి చూద్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా, ఒకసారి చూద్దాం.